ఎస్ఐ 4 సార్లు రేప్ చేశాడు. లేడీ డాక్టర్ చేతి మీద సూసైడ్ నోట్. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. చనిపోవడానికి ముందు ఆమె తన అరచేతిపై రాసుకున్న సూసైడ్ నోట్లో ఓ ఎస్ఐ తనపై 5 నెలల్లో 4 సార్లు అత్యాచారం చేశాడని ఆరోపించింది. శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్య చేసుకున్న ఈ మహిళా డాక్టర్ తనను మానసికంగా, శారీరకంగా ఎస్ఐ గోపాల్ భట్నే వేధించినట్లుగా తన చేతిపై రాసుకున్న లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె ఆ నోట్లో స్పష్టం చేసింది. ఇక విషయంలోకి వెళ్తే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. చనిపోవడానికి ముందు ఆమె తన అరచేతిపై రాసుకున్న సూసైడ్ నోట్లో ఓ ఎస్ఐ తనపై గత 5 నెలల్లో 4 సార్లు అత్యాచారం చేశాడని ఆరోపించింది. శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్య చేసుకున్న ఈ మహిళా డాక్టర్ తనను మానసికంగా, శారీరకంగా ఎస్ఐ గోపాల్ భట్నే వేధించినట్లుగా తన చేతిపై రాసుకున్న లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె ఆ నోట్లో స్పష్టం చేసింది. ఈ ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారం సృష్టించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాల మేరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారి గోపాల్ భట్నేను ఉన్నతాధికారులు తక్షణమే సస్పెండ్ చేశారు. ఆత్మహత్యకు ముందు కూడా ఆ డాక్టర్ డిప్యూటీ ఎస్పీకి లేఖ రాసినట్లు సమాచారం. జూన్ 19వ తేదీన ఫల్టన్లో ఉన్న డిప్యూటీ ఎస్పీకి పంపిన ఆ లేఖలో ఫల్టన్ గ్రామీణ పోలీస్ శాఖకు చెందిన 3 అధికారులు తనను వేధించినట్లు పేర్కొంది. బడ్నేతో పాటు పాటిల్, లత్పుత్రే అనే అధికారుల పేర్లను కూడా ఆమె వెల్లడించింది. తన ఫిర్యాదుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో ఆమె విజ్ఞప్తి చేసింది. రక్షించాల్సిన పోలీసులే మహిళలను వేధిస్తే న్యాయం ఎలా దొరుకుతుందని ప్రతిపక్షాలు ఈ ఘటనపై మండిపడుతున్నాయి. పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.